1948 27th ఆగస్ట్ తెలంగాణలో బైరాన్పల్లి అనే విలేజ్లో జరిగిన ట్రూ ఇన్సిడెంట్ ఆధారంగా తీసిన సినిమా ఛాంపియన్. రోషన్ మేకర్ సెకండ్ సినిమాగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. వెల్కమ్ టు మూవీ హబ్ రివ్యూస్. ఆల్మోస్ట్ 4 years గ్యాప్ తీసుకున్న ఒక మంచి సినిమాతో ముందుకు వచ్చాడు రోషన్ మేకర్. డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ వెరీ గుడ్ సెకండ్ హాఫ్. సినిమా స్టార్ట్ అవ్వడమే రిజ్వీ, దేశ్ముఖ్ అండ్ బైరాన్పల్లి విలేజ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్తో స్టార్ట్ అవుతుంది. బైరాన్పల్లి ఎపిసోడ్స్ వాస్ ఫెంటాస్టిక్. మైకేల్ ఇంట్రడక్షన్ నుంచి ఫుట్బాల్ మ్యాచ్ వరకు అదిరిపోతుంది. తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మైకేల్ బైరాన్పల్లి వెళ్తాడు. హీరోయిన్తో లవ్ ట్రాక్, అక్కడ మనుషులతో కనెక్టివిటీ ట్రాక్ మొత్తం స్లోగా ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం సూపర్. సెకండ్ హాఫ్ మొత్తం చాలా రేసీగా ఉంటుంది. రజాకర్ అండ్ రిజ్వీ సీన్స్, హార్స్ మధ్యలో ఫుట్బాల్ గేమ్ ఎక్సలెంట్గా వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ మాత్రం టెర్రిఫిక్. లాస్ట్ 30 minutes కంప్లీట్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. రోషన్ మేకర్ పర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడు. లుక్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఫెంటాస్టిక్. సరైన సినిమాలు 3-4 పడితే స్టార్ హీరో అయిపోతాడు. అనశ్వరి రాజన్ పర్ఫార్మెన్స్ క్యూట్గా ఉంటుంది. డబ్బింగ్లో మలయాళం ఫ్లేవర్ కనిపిస్తుంది. విలన్గా సంతోష్ ప్రతాప్ భయపెట్టారు. కేకే మీనందు చాలా లిమిటెడ్ స్క్రీన్ ప్రెజెన్స్. మురళీ శర్మ, ప్రకాష్ రాజ్ గారు క్యామియో రోల్స్ చేశారు. లాస్ట్లో చిన్న సర్ప్రైజ్ క్యామియో కూడా ఉంటుంది. టెక్నికల్ డిపార్ట్మెంట్లో తోటతర్ని గారి సెట్ వర్క్ బాగుంది. 1948 ఎన్విరాన్మెంట్ పర్ఫెక్ట్గా సెట్ చేశారు. మధ్య సినిమాటోగ్రఫీ సూపర్. విజువల్లీ చాలా రిచ్గా ప్రజెంట్ చేశారు. మిక్కీ మ్యూజిక్ ఓకే. గిరగిర సాంగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఇంకొంచెం ఎలివేట్ చేయొచ్చు. డైరెక్టర్ ఎగ్జిక్యూటెడ్ వెల్. స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. బైరాన్పల్లి ఇంట్రొడక్షన్ సీన్స్, ఇంటర్వెల్, సెకండ్ హాఫ్లో హార్సెస్తో వచ్చే ఫుట్బాల్ మ్యాచ్, క్లైమాక్స్ పాజిటివ్స్ అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉండటం, కొన్ని సీన్స్ ప్రెడిక్ట్ చేసేయడం అండ్ ఫస్ట్ హాఫ్లో బీజిఎం నెగిటివ్స్. ఛాంపియన్ ఈజ్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ, బట్ మైకిల్ జర్నీ నచ్చిన వాళ్ళకి మంచి ఎమోషనల్ సినిమా చూసిన ఫీల్ ఉంటుంది. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 3/5.